పాపం ఇదేనా ఇవాళ అరకోడి మెదడుగాళ్ళు మురికి మీడియా అంటూ సోషల్ మీడియా మీద కూడా ఏడిసి పడి చచ్చింది. కానీ విషయం ఏంటంటే సిట్టు అట కొంతమందిని కావాలనే వదిలేసింది చేత ఇవాళ పేపర్ల నిండా అవే రాసుకొచ్చింది. కానీ అసలు కల్తీనే జరగలేదని అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు అంటారు. ఎవరు వాదిస్తున్నారు? వైఎస్ఆర్సీపీలో ఎవరో లీడర్లు మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో వాళ్ళకి ఏంటి సంబంధం? వైఎస్ఆర్సీపీ వాదనకి వీళ్ళు వాదన మద్దతుగా ఏమి లేదు. అర్థమైందా? మనం పంది కొవ్వు కలిసింది అని చెప్పేసి ఊరు వాడ హోరెత్తిచ్చామే, దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది వదిలేసి అరకోడి మెదడు పావుకోడి మెదడు, నువ్వు పెద్ద బొద్దింకగాడివి కదా, నీది బొద్దింక మెదడు కదా. లేకపోతే సిట్ అట 50 లక్షల రూపాయలు లంచం తీసుకుంటే చిన్నప్ప దాని వెనక పెద్ద తలకాయలను ఎందుకు వదిలేసింది అట? ఎందుకు వదిలేసింది? సిట్టులో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా? అదే చెప్పదలిచారా? అసలు అర్థం కానిది ఏంటంటే కల్తీ నెయ్యి దానికి పరిమితం కాకుండా అసలు ఆ నెయ్యిలో ఏదో కలిసిపోయిందని చెప్పేసి ఎందుకు మాట్లాడాలా? నువ్వు లడ్డులో వాడిన దినుసుల్లో కల్తీ జరిగింది. పైగా ఏం మాట్లాడుతున్నారు? ఈ డైరీలు అన్నట ఊరు పేరు లేని సంస్థను తీసుకొచ్చి టెండర్లు కట్టబెట్టేశారట. ఈ టెండర్లన్నీ గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యలో కూడా ఉన్నాయి. అప్పుడు రాని నీకు అడ్డంకులు, అప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అసలు ఇప్పుడు మాత్రం ఏ సంస్థలు కట్టబెడుతున్నారు మీరు నెయ్యి కోసం, సరఫరా కోసం? ఇప్పుడు కూడా అలానే సైట్ విజిట్ చేస్తున్నారా? సైట్ విజిట్ చేశారా? నెయ్యి ఎలా తయారవుతుందో? ఒక్క నెయ్యే కాదు, ఏదైనా సరే మనము కోరిన అంశాలు అందులో లేకపోయేసరికే కదా ఇన్ని పేజీల ఇన్ని టావుల వ్యాసాలు రాసి ఆక్రోశిస్తుంది రోడ్డును బడి ఆవేశంగా. పాపం మహాపాపం, ఇది కల్తీ నెయ్యే కాదు మహాపాపం అనుకుంటూ వీళ్ళకట కోడి మెదడు అరకోడి మెదడులు ఉన్నారట అందరు. ఏం మరి నువ్వు చెప్పినట్టే వినాలా? ఏం అక్కడ జంతు కొవ్వు కలిసిందని రిపోర్టు లేకపోయేసరికి రోడ్డు మీదకి వచ్చి వీరంగా లేస్తుంది ఎవరు? ఏం ఇప్పుడు రాజకీయ పార్టీగా ఆ పార్టీని భూస్థాపితం చేద్దామని చెప్పేసి ఒక ఆరోపణ చేసి దానికి రాజకీయాలను ముడిపెట్టి చేసింది ఎవరు? మీకు చేత అయితే ఆ పార్టీ మీద పడి ఆడవటం మన జన్మలో జాత కాదు కదా. వచ్చి తన రాజకీయాల కోసం తిరుమల పవిత్ర క్షేత్రాన్ని కూడా అపవిత్రం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని రాశారు. రాజకీయాల్లోకి టీటీడీని ఆయన ఎప్పుడు లాగాడు? అవినీతి జరిగితే దాన్ని శిక్షించొద్దని ఎవడు అడగట్లా. తల్లో మెదడున్నోడు ఎవడు అడగడు. మరి ఈ అరకోడి మెదడు పావుకోడి మెదడు నీది బొద్దింక మెదడా? మరి తెలివితేటలు మనకే ఉన్నాయి అనుకుంటారా? మనం అప్పుడు ఏం ఆరోపించామనేది స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుండేసరికి దిమ్మ తిరిగిపోయి ఇక దాని గురించి మాట్లాడకుండా కల్తీనే జరిగింది అని చెప్పేసి మీరు ప్రచారం చేయండి అని మొదలు పెడితే అది తెలివితేటలా? అంతేగాని ఆ రోజున మా మీద జంతు కొవ్వు కొలిసిందన్నారు, ఇప్పుడు రిసిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది జంతు కొవ్వు కలవలేదని అని వాళ్ళు అంటాం తప్ప, ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అని సోషల్ మీడియాలో చాలామంది అడుగుతారు. దానికి సమాధానం చెప్పుకోవడం చేత కాదు. ఎందుకు? మనమే ప్రసార మాధ్యమాల్లో ఉండాలి, ఎన్నాళ్ళున్నా మనమే చెయ్యాలి రాజ్యం. మనం చెప్పినట్టే జరగాలి, మనం చెప్పిన వాళ్ళే అధికారంలో ఉండాలి, మనం చెప్పినట్టే వార్త జనంలోకి వెళ్ళాలి, నిజాలు వెళ్ళకూడదు. అసలు సిట్ రిపోర్ట్లో ఏముందో దానికి వక్ర భాష్యం చెబుతున్నారా? ఇంగ్లీష్ నీకు ఒక్కడికే వచ్చు, మరి మిగతా వాళ్ళకి రాదా? కెర్నల్ ఆయిల్ అంటే ఏంటి? వెజిటబుల్ ఆయిల్ అంటే ఏంటి? అసలు మైసూర్ ల్యాబ్ అప్పట్లోనే జంతు కొవ్వు కలిసిందని రిపోర్ట్ ఇచ్చిందని ఒక సుంటాగ్రేసర్ చక్రవర్తి నేను ఒక స్టోరీలో రాసుకొచ్చాడు, సిగ్గు ఎగ్గు లేకుండా. అంటే ఎవడు అడుగుతాడులే అని చెప్పేసి. మైసూర్ రిపోర్ట్ ఏమొచ్చింది? ఎన్డీటీటీపీ రిపోర్ట్ ఏమొచ్చింది? అందులో చూడలేదు ఆ కాలమ్స్లో ఏముందో? డాల్డా అంటే వనస్పతి, లేదంటేనేమో ఈ పామాయిలు, కెర్నెల్ ఇవన్నీ కలిసి ఉండొచ్చు అంటే అందులో ఏముంటాయి అసలు? పోయి అతకండి. అందులో కూడా ఒక చోట ఫ్యాట్ అనే పదం వస్తుంది. ఆ ఫ్యాట్ అంటే ఏంటి కూడా అర్థం చేసుకోవాలి. అది వదిలేసేసి ఆ ఫ్యాట్ కనపడింది, కెర్నల్ ఆయిల్లో ఫ్యాట్ కనపడింది, ఇదిగో దొరికారు అని రేపు ఎల్లుండి బయలుదేరుతాడు. ఒక జగనోద్ధరణ మూర్తి ఉన్నాడు కదా, స్త్రీలను రక్షించడానికి అవతారమూర్తిలాగా వచ్చాడు కదా దిగి, ఆడు నిన్న మళ్ళీ మొదలుపెట్టాడు తిరుమల పవిత్రమైన శ్రీవారి క్షేత్రాన్ని. ఎడని కీచుకొంతూ నువ్వు బొంతెగ్గ మొహం, నువ్వు దమ్ముంటే ఆ రోజు ఏం ఆరోపించారు, ఈరోజు ఏం బయటపడింది? 2 విండోలు పెట్టు,
అప్పుడు ఆయన ఏం ఆరోపించాడు, ఇప్పుడు ఏం తెలిసింది సిట్ అని? బండారం బయట పడిపోద్ది కదా. కల్తీ జరిగింది కదా, సిట్ తెలిసింది కదా, శిక్షలు వేయండి. చిన్నప్పటికే ఎందుకు వచ్చి ఆగిపోయారు? పెద్దప్ప ఎవరో ఎందుకు తేల్చలేపారు చెప్పు నువ్వే. సిట్ని ఎవడన్నా ప్రభావితం చేశాడా? సుప్రీంకోర్టుని కూడా ఎవరైనా చేశారా? సిబిఐని కూడా ఎవరైనా చేశారా? చేస్తే చెప్పు ఎవరు చేశారు? ఎందుకు ఇలా వదిలేసిందట? నిన్ననే మన వీడియోలో ఎవ్వడు చెప్పలేదు, నేనే చెప్తున్నాను లేదా. ఆ క్రెడిట్ మనం తీసుకుంటాం, ముందు చెప్పాను కాబట్టి. చేత అయితే దీనికి ఇంకొక రిపోర్ట్ని, ఇది సరిపోదు, ఇంకొక దర్యాప్తు కూడా మనం ఆదేశిద్దాం అనే ఆదేశాలు కూడా వస్తాయేమో చూద్దాం. ఈలోపే అంటే కోడి మెదడు, అరకోడి మెదడు, ఈడేం మనల్ని ఉద్దేశించి అనడు, చెప్తున్నాం. కోడి మెదడు, అరకోడి మెదడు, గొర్రెలు ఇలా అనగానే అవతలోడు మహామేధావి అయిపోతాడు, యువతలో గొర్రెలు అవుతారన్నమాట. ఎందుకు గొర్రెలు అని మనల్ని మనం అవమానించుకోవటం అందరినీ? వాళ్ళు ఏమి తెలియకేమీ ప్రచారం చేయట్లే, అట్లా తెలిసే ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎక్కువ మందిలోకి వెళ్ళకూడదనే ప్రచారం చేస్తారు. ఇట్లా ఆ రోజున మనం మాట్లాడిన మాట పైగా ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడాడు అని చెప్తారు. అసలు పార్టీ ఇంటర్నల్ సమావేశంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎలా మాట్లాడతారు? అలా బయటికి ఎలా లీక్ అయింది? అది ఎందుకు లీక్ అయింది? అది ఎందుకు చేశారు? లీక్ కావాలనే చేసింది కదా అది. అమ్మో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత దుర్మార్గమా అని పాపం ఆ తిరుమలకి వెళ్ళే భక్తులందరూ ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతారని కదా, మనం ఒక సంవత్సరం పాటు ఏకిపారేయచ్చని కదా. మరి ఈ రోజున వాడు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. బాబు మీరందరూ కలిసి నా మీద ఇలా బురద వేశారు, కాదని తేల్చింది కదా అది అని. సరే అసలు కల్తీనే జరగలేదన్నట్టు ఎవడంటున్నాడు? ఎవ్వడనడు. అనేవాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరు దీనికి అంటే బాబాలు, బోలే బాబాలు, ఈ డైరీలు అందరట 50 లక్షల లంచం అడిగితే చిన్నప్ప ఇచ్చేయరట. పై వాళ్ళ ప్రమేయం ఉంటుందట. ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నటువంటి అంతెందుకు, నిన్న చెప్పాం కదా, ఏసీబీ దాళ్ళు వీళ్ళు ఇంత చిన్న అటెండరు, చిన్న హోంగార్డు లంచం అడిగితే ఇచ్చారు, పై వాళ్ళు ఇచ్చినట్టే కదా. మరి వాళ్ళ పై వాళ్ళని కూడా అరెస్ట్ చేసేద్దామా? ఇక్కడ సాధ్యాసాధ్యాలు జరిగిందా జరగలేదా ఇవన్నీ కాదు. నువ్వు సిట్టు రిపోర్టు నీకు అనుకూలంగా వచ్చిందాక ఇట్లా సాగదీస్తా పోతావా? 12 ప్రాంతాల్లో నిష్పక్షపాక్షత దర్యాప్తు జరిపింది, అది తెలిసింది, ఇది తెలిసింది అని చెప్తున్నప్పుడు నీకు అనుకూలంగా ఒక అంశం రాకపోతే ఇక మొత్తం వీళ్ళని ఎప్పుడు చేస్తావు, వాళ్ళని ఎప్పుడు చేస్తావా? మరి దాని సంగతి ఏంది, దీని సంగతి ఏంది? కొద్దిగైనా బుద్ధి ఉండాలి కదా. కొద్దిగైనా మనం అద్భుతంగా విషయాలని ఎలా జనంలోకి పంపించగలము, అలా రాయగల సత్తా ఉన్నప్పుడు కాస్త నిజాయితీగా రాయొచ్చు కదా. మిగిలిన వాటి మాత్రం అప్పుడు ఆయనేం మాట్లాడాడు, ఇప్పుడు ఈయనేం మాట్లాడుతున్నాడు అని రాస్తావు కదా. ఇది కూడా రాయాలి కదా. మధ్యలో కాస్త పవన్ కళ్యాణ్ మీకు అందరికి కనుక గుర్తుంటే కాస్త విచక్షణ ప్రదర్శించారు. ఎప్పుడో తెలుసా? ఆ శుద్ధి కార్యక్రమం ఏదో అయిన తర్వాత, ఈ రోజున నేనేమి జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందనుకోను, ఆయన చేశాడని కూడా అన్ను, కానీ దీని మీద ఒక ఇది ఉండాలి కదా అని మీకు గుర్తుంటే ఆ ప్రాప్త కాలజ్ఞత అయినా ఎందుకు ప్రదర్శించలేకపోయారు? ఇప్పుడు కూడా ప్రదర్శించట్లా. ఇప్పుడు మనకి ఆవు నెయ్యి అంత తక్కువ రేటుకి రాదు అనుకున్నాము, డాల్డా వస్తుంది కదా, ఆ దిశగా ఆలోచించినాం. మనం డైరెక్టర్ సినిమా తీసేస్తే మనం అట్నే చూస్తాం. ఇలా ఎందుకు అలా ఎందుకు అనుకోలేమా? అనుకోవాలి ఎక్కడైనా సరే ఆల్టర్నేటివ్గా. ఇక్కడ కల్తీ జరిగిందనేది అందరూ ఒప్పుకుంటారు, శిక్షించండి. ఇంకా మీకు డౌట్లు ఉండి పలానా వాళ్ళే చేయించారని రూఢిగా తెలుసా? పైగా ఒక చోట రాసేడు ఈయన, పాపం వాళ్ళ వ్యాసాలన్నీ ఇవే కదా ఏదైనాలో. అప్పటి బోర్డు సభ్యులు ఏం చేస్తున్నారు మరి అని అప్పుడు బోర్డు సభ్యుల్లో ఉన్న వాళ్ళందరినీ పిలవండి, ఉన్నారుగా కనీసం 4 ఉన్నారు అప్పట్లో వాళ్ళు, ఇప్పుడు కూడా. వాళ్ళందరూ అప్పుడు ఎలా వ్యవహరించాడు టీటీడీ బోర్డులో చైర్మన్లు కానీ సభ్యులు కానీ ఇప్పుడు చెప్తారు. అబ్బాయి మాకేం తెలియదు. మరి మీకేం తెలుసు? సిఫార్సు లెటర్లు ఇచ్చేసేయటం తెలుసా? ఇంకా ఇప్పుడు కొంతమంది ఉన్నారు కీలకమైన పదవుల్లో. అరే ఒక దర్శనానికి వెళ్తున్నాము, ప్లీజ్ ఇప్పించండి రా అంటే టికెట్కి 2000 అడిగాడంట ఎవరో ఒక పెద్ద ఆయన, ఎవరో ఒకరు. వాళ్ళ పేర్లు ఎందుకు అంటే ఏడు సస్తారు కాబట్టి. ఎప్పుడు ఆడేపడి తిరుగుతుంటాడనా? మనం మీడియాలో పని చేస్తున్నాం కదా, మనం అడిగినా కూడా ఇలా డబ్బులు అడిగేసరికి నాకు అనిపించింది అంట. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి సిద్ధులు చెప్తా ఉంటారు. మన ఆత్రమే వాళ్ళ అవకాశం. రాత్రి కూడా చెప్పుకున్నాగా. అలాగా ఈ టెండర్లు పిలిచిన సంస్థలన్నీ వీళ్ళ హయాంలోనే వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? 14-19 మధ్య టెండర్లు ఎవరెవరు దక్కించుకున్నారు అవన్నీ ఇప్పటికి ఎన్నిసార్లు బయట పెట్టారు?